ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా హైదరాబాద్కి వచ్చేసింది. మా తాతగారు అప్పుడు మూవ్ అయ్యి ఉంటే ప్రాబ్లీ మేము ఎక్కువ ఈ ఎన్విరాన్మెంట్ లో ఉండేవాళ్ళం, హైదరాబాద్ ఎన్విరాన్మెంట్ లో. సో హైదరాబాద్ రాకపోవటం ఒక వరం. అంతేనా? విధంగా యా. ఓకే. మీ క్లాస్మేట్స్ కానీ లేకపోతే మీ కాలేజ్ మేట్స్ కానీ ఎవరు యాక్టర్స్, ఇప్పుడున్న యాక్టర్స్ లైక్ లేరండి. అంటే అల్లు అప్పటికే అర్జున్ గారు, film industry బన్నీ వచ్చేసింది బన్నీ కదా. గారు కానీ లేకపోతే ప్రభాస్ గారు లేకపోతే రామ్ చరణ్ గారు, అంటే they went మహేష్ to a బాబు similar గారు. school, Padma Seshadri అని he went to ఐ వెంట్ టు అ స్కూల్ వేర్ ఇట్లా ఈ ఫిల్మ్ యాక్టర్స్ వాళ్ళు ఒకప్పుడు చదివారు. బట్ ఇప్పుడుండే మీరనే హీరోస్, ఇప్పుడు ప్రభాస్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ, దే ఆర్ లిటిల్ బిట్ ఓల్డర్ దెన్ మీ. అంటే మా టైంలో ఎగ్జాక్ట్ గా రారు. సురక్షిత్ గారు టైం. ప్రాబ్లీ. కాబట్టి అప్పటికల్లా అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వాజ్ ఆల్రెడీ ఇన్ హైదరాబాద్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళందరూ కూడా నాగ చైతన్య వీళ్ళందరూ కొన్ని ఏళ్లే చెన్నైలో చదివారు, తర్వాత అవును. అంతా హైదరాబాద్ 2-3 ఎడ్యుకేషన్. years ఉన్నారు. ఈ లోపల ఫిల్మ్ ఇండస్ట్రీ మూవ్ దర్. సో అటు హైదరాబాద్ కి వెళ్ళిపోయారు Okay. బేసిక్లీ. అండ్ అసలు ఫస్ట్ నుంచే లేదు కదా, ఫస్ట్ నుంచే వీఆర్ నాట్ లైక్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ఎనీ ఆఫ్ దెమ్. ఓకే.